యజ్ఞోపవేతం పరమం పవిత్రమంటారు. పౌర్ణమిలో శ్రావణ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈరోజు శ్రావణ పౌర్ణమి విశిష్టత, యజ్ఞోపవేత ధారణ విధానము ఇత్యాది అంశాలు తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చాగంటి మల్తే తెలుగు. ఈ రోజున పాత జంధ్యాన్ని వదిలి కొత్తది ధరిస్తారు. దీన్నే ఉపాకర్మాలటువంటి పేరుతో పిలుస్తారు. యజ్ఞోపవేతాన్ని ధరించిన వారిని ద్విజులు అని పిలుస్తూ ఉంటారు. ద్విజులు అంటే 2 జన్మలు కలవారని అర్థం. తల్లి గర్భం నుండి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం అనంతరం గురువు నుండి జ్ఞానం పొందడం రెండవది. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రీదేవికి పూజ చేసి కొత్త యజ్ఞోపవేతం ధరించి పాతది విడిచిపెట్టాలి. అవివాహితులు అంటే వివాహం కాని వారు 3 పోగుల జంధ్యాన్ని ధరిస్తారు. వివాహం అయినటువంటి వారు 3 ముడులున్నటువంటి 9 పోగుల జంధ్యాన్ని ధరిస్తారు. ఈ యజ్ఞోపవేతం ధరించేటువంటి సమయంలో ఒక సామెత చెప్తూ ఉంటారు. ఏమిటంటే, ఎగదీస్తే బ్రహ్మహత్య, దిగదీస్తే గోహత్య అని పిలుస్తారు. అంటే యజ్ఞోపవేతాన్ని పైనుంచి కనుక బయటికి తీస్తే దాన్ని బ్రహ్మహత్యగాను, కింద నుంచి అంటే కాలిభాగం దగ్గర నుంచి తీస్తే దాన్ని గోహత్యగాను చెప్తారు. మరి ఎట్లా కొత్త యజ్ఞోపవేశం వేసుకుని పాతది తొలగించాలి అంటే, కొత్తదాన్ని వేసుకున్న తర్వాత పాతదాన్ని ఇదిగో ఇలా 2 చేతులతో పైకి చూపిస్తూ, ఈ విధంగా చూపిస్తూ భుజాల నుంచి పైకి తీసివేయాలి. ఇది ఎగదీయడం దిగదీయడం కాదు, మధ్య మార్గం కిందకి వస్తుంది. యజ్ఞోపవేతానికి ఉన్నటువంటి ముడిని బ్రహ్మముడి అంటారు. ఈ యజ్ఞోపవేతాన్ని బ్రహ్మదేవుడు తయారు చేయగా, లోక సంరక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టాట. లయకారకుడైనటువంటి శివుడు ముడివేశాట. సకల వేదాంగ జ్ఞానానికి సంకేత రూపమైనటువంటి సావిత్రీదేవి ఇందులో అభిమంత్రమై ఉంటుందంటారు.